నేనుదా మౌనిక, నేనుదా తమిళ్ మాట్లాడినా, మీరుదా గుర్తుపట్టినారు. రొంబ సంతోషం అప్పా. చెట్టినాడు పోయినారా? రొంబ నల్ల ప్లేస్ అప్పా. అక్కడ రెస్టారెంట్ లోని మెనూ కార్డ్ లో ఐటమ్స్ అన్ని సూపర్ ఐటమ్స్. ఆ మెనూ కార్డ్ లోంచి చెట్టినాడు నాటుకోಳಿ ఉప్పు వరువల్, అలాగే చెట్టినాడు స్టైల్ చికెన్ బిర్యానీ 2 మెనూ కార్డ్ ఐటమ్స్ మీకు పరిచయం చేస్తాను. మనలో మన మాట సీక్రెట్ అప్ప, ఎవ్వరికి చెప్పమాకండి. చెట్టినాడులో అంట చాలా కొద్దిపాటి ఫ్యామిలీసే ఉంటారంట. అందరూ వేరే వేరే ఊర్లు వెళ్ళిపోయారు. అది కూడా మంచి మంచి 5 స్టార్ 7 స్టార్ షెఫ్లు ఉంటారు చూడండి, వాళ్ళందరూ చెట్టినాడు వాళ్లేనంట. ఎందుకంటే అక్కడ వంటలు బాగుంటాయి, రొంబ బాగా వండి పెడతారు. నేను కూడా ఇప్పుడు బాగా వండి పెడతాను, మీరు రొంబ చక్కగా నేర్చేసుకోండి. బాగుందా నా తమిళ్? ఏదో కొంచెం కొంచెం ట్రై చేస్తున్నా. మరైతే ఇప్పుడు చెట్టినాడు స్టైల్ చికెన్ బిర్యానీ. చెట్టినాడు స్టైల్ చికెన్ బిర్యానీ, దానికి ఫస్ట్ ఏం చేయాలంటే మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ వేసుకుంటున్నాను, పెరుగు, ఇప్పుడు పసుపు, కొంచెం ఉప్పు, గరం మసాలా పౌడర్ ఇవి వేసి దీన్ని ఇలా కలుపుకొని ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసుకున్నాం. సో మ్యారినేట్ చేసుకున్నాక కాసేపు పక్కన పెట్టుకోవాలి కదా, అందుకే దీన్ని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉంది, అదేంటంటే ఇది చూసారు కదా, మరాఠీ మొగ్గ, లవంగ, మిరియాలు, బ్లాక్ ఇలాచి, ధనియాలు, ఇలాచి, సోంఫ్, దాల్చిన చెక్క, జీలకర్ర ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలి. సో నేను టైం సేవింగ్ కి ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టేశాను. సో ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే కొంచెం పెద్ద ప్రాసెసే కానీ చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ అన్నీ మన ఇంట్లో ఉండే ఐటమ్సే కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాం కదా, కాస్త నెయ్యి కూడా వేసుకున్నాం. బిర్యానీలకి నెయ్యి పడితే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది, అందుకే నేను నెయ్యి కూడా వేసుకున్నాను. ఆ తర్వాత బిర్యానీ ఆకు ఫ్రై చేసుకున్నాం. అది ఫ్రై అయ్యాక కొంచెం కొత్తిమీర, ఆ తర్వాత వెల్లుల్లి ముక్కలు, ఆ తర్వాత అల్లం. ఈ పీసెస్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చాలా ఈజీ, కాకపోతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఒకవేళ గుర్తుండదు అనుకోండి, నోట్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఏదైనా ఐటెం మర్చిపోతే మళ్ళీ మీ బిర్యానీ సరిగా రాదు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. మనం కర్రీలో మళ్ళీ సాల్ట్ వేస్తాము, అందుకే ఇందులో నేను కొంచెం సాల్టే వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేశాక ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసి, హాఫ్ కాదు ఆల్మోస్ట్ 70% బాయిల్ చేసిన రైస్ని, బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. వేసి దీన్ని బాగా కలిపి, ఓకే, మరి ఘీ వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ బయటికి పోకుండా దీన్ని ఇందులో పెట్టి లాక్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు దీని పని అయిపోయింది కాబట్టి ఈ స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. నెక్స్ట్ దీని మీద స్టార్ట్ చేసుకోవాలండి.
ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు కర్రీలో కూడా కొంచెం బే లీఫ్, ఆ తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాం. కొంచెం టొమాటోస్ వేసుకుందాం. ఆ తర్వాత ఎండుమిరపకాయలు. ఇప్పుడు టొమాటోస్ వేసాక కొంచెం టైం పడుతుందండి, ఇది బాగా బాయిల్ అవ్వాలి కదా, లేకపోతే టొమాటో ఆనియన్ మనకి పచ్చి వాసన వస్తాయి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం. సో ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. రైస్ లో ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కర్రీకి సరిపడే అంత సాల్ట్ వేసుకుంటున్నాం. ఆ తర్వాత కారం వేసుకుందాం. మనం మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం కారం వేసాం కదండి, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి చూసుకొని మనం ఎంత కారం తినగలమో అంత వేసుకోవాలి. కానీ మ్యారినేట్ చేసేటప్పుడు కర్డ్ కూడా వేసాం కదా, సో అది కొంచెం స్వీట్నెస్ ఇస్తుంది కాబట్టి కాస్త కారం ఎక్కువ వేయచ్చు. ఓకే, బాగా ఫ్రై అయిపోయింది. చూసారా ఆయిల్ అంతా ఎలా వచ్చేస్తుందో బయటికి, అంటే ఇప్పుడు మనం చికెన్ వేసుకోవచ్చు. ఓకే, ఈ చికెన్ బాయిల్ అవ్వడానికి, ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. మనం కర్డ్ వేసుకున్నాము, అలాగే చికెన్లో ఉన్న కొంచెం వాటర్ కంటెంట్ అంతా మనకి ఇప్పుడు బయటకు వచ్చేసి అది చికెన్ బాగా కుక్ అవుతుంది అనమాట, ఆ వాటర్ తోటి అలాగే కర్డ్ తోటి. సో మూత పెట్టేద్దాం. మరి చికెన్ ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. ఓకే, బాగానే కుక్ అయింది. కొంచెం హైలో పెడదాం. సూపర్ సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి. సో ఇంకా ఫాస్ట్గా చేసేసుకుందామని మనం ఆల్రెడీ పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేస్తాం. రైస్ కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు ఆల్రెడీ మనం ఘీలోని అలా కాస్త ఫ్రై చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, దాన్ని దీని మీద స్ప్రెడ్ చేసుకుందాం, ఈ చికెన్ మీద. ఓకే, స్ప్రెడ్ చేసుకున్నామా? ఇప్పుడు ఒక 2 మినిట్స్ దీన్ని మూత పెట్టి ఆ రైస్ కూడా కంప్లీట్ గా కుక్ అయిపోతుంది. మరి 2 మినిట్స్ అయిపోయింది, ఓపెన్ చేద్దాం. ఓకే, డన్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారా, కాస్త వైట్ గా, అక్కడక్కడ గ్రీన్ మిర్చి, అక్కడక్కడ ఎండుమిరపకాయలు, చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. దీన్ని ఇంకొంచెం కలర్ఫుల్ గా చేసేస్తాం. అది ఎలా అంటే కొత్తిమీరతో అలా గార్నిష్ చేసుకుందాం. సో మరి ఇప్పుడు చూసారు కదా, చెట్టినాడు స్పెషల్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. చెట్టినాడు స్పెషల్ చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: కోడి మాంసం 1/2 kg, బాస్మతి రైస్ 2 కప్పులు, పెరుగు 1 కప్పు, ఉల్లిపాయలు 1, టొమాటో 2, పచ్చిమిరపకాయలు 4, కారం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, సోంపు 1 టీ స్పూన్, నల్ల యాలకులు 1 టీ స్పూన్, లవంగాలు 4, నెయ్యి 2 టీ స్పూన్లు, నూనె 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, ఎండుమిర్చి 3, మిరియాలు 2 టీ స్పూన్, ధనియాలు 2 టీ స్పూన్లు, జీరా 1 టీ స్పూన్, యాలకులు 3, లవంగాలు 4, చెక్క 2, అల్లం 1/2 టీ స్పూన్, వెల్లుల్లి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, బిర్యానీ ఆకు 1, మరాఠీ మొగ్గ 1 స్పూన్,
చెట్టినాడు స్పెషల్ చికెన్ బిర్యానీ తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక బౌల్లో చికెన్, పెరుగు, పసుపు, ఉప్పు, గరం మసాలా వేసుకొని కాసేపు మ్యారినేట్ చేసుకోవాలి. మరాఠీ మొగ్గ, లవంగాలు, నల్ల ఇలాచి, ధనియాలు, ఇలాచి, సోంపు, చెక్క, జీలకర్రను డ్రై రోస్ట్ చేసి మసాలా పౌడర్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె, నెయ్యి వేసుకొని అది వేడెక్కాక బిర్యానీ ఆకు, కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం, ఉప్పు, ఉడికించిన బాస్మతి రైస్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత హండీలో నూనె వేసుకొని అది కాస్త వేడెక్కాక బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, టొమాటోలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ను కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. చికెన్ ఉడికాక ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ ను, బాస్మతి రైస్ ని వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చెట్టినాడు స్పెషల్ చికెన్ బిర్యానీ రెడీ. చెట్టినాడు స్టైల్ స్పెషల్ చికెన్ బిర్యానీ కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదండి. మరి ఇప్పుడు దీని టేస్ట్. సూపర్ యమ్మీ, చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే నాకు ఇప్పుడు అర్థమైందండి, ఇది సీక్రెట్, చెట్టినాడు సీక్రెట్. ఆ మసాలా స్పైసెస్ అన్ని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నాం కదా, అదే అనుకుంటా ఒక స్పెషల్ టేస్ట్ అండ్ ఫ్లేవర్. అండ్ దాన్ని మనం చికెన్ లో వేసి బాగా కలిపాం కదా, బాబా ఏమి టేస్టీగా ఉంది తెలుసా. ఇప్పుడు మీకు సెకండ్ రెసిపీ చేసి చూపించాలి, లేకపోయి ఉంటే నేను అది కంప్లీట్ చేసేది అనమాట. అంత టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. మరి సెకండ్ రెసిపీ ఏం చేస్తున్నానంటే చెట్టినాడు నాటుకోలి ఉప్పు వరవల్. చెట్టినాడు నాటుకోలి ఉప్పు వరవల్. నేనైతే రెడీ, మీరు రెడీనా? ఈ నాటుకోలి ఏంటి అనా? ఏం లేదండి, నాటుకోడి. నాటుకోడి కూడా మనం చాలా ఇష్టంగా తింటాం. మనమే కాదు, తమిళనాడు, చెట్టినాడులో కూడా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చాలా రెసిపీస్ చేసుకుంటూ ఉంటారంట. ఇప్పుడు చికెన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఏంటంటే మీట్ ఇష్టపడే వాళ్ళు చికెన్ తినొచ్చు, దానివల్ల వెయిట్ పెరగరు. అంతేకాదు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఉంటాయి చికెన్ తినడం వల్ల. ఈ చికెన్ ఫార్మింగ్ అన్నది ఒకప్పుడు తక్కువ ఉండేది, కానీ World War II అయ్యాకంట చికెన్ ఫార్మింగ్ బాగా పెరిగిందంట. ఎందుకంటే రెఫ్రిజిరేటర్స్ అన్ని అప్పుడే కదా స్టార్ట్ అయ్యాయి. అప్పటి వరకు రెఫ్రిజిరేటర్స్ లేవు కదా చాలా మంది దగ్గర. సో అప్పటి నుంచి చికెన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం వల్ల ఆల్ ఓవర్ ద వరల్డ్ చికెన్ 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 ని చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, పెద్దలు అందరు అన్నమాట. సో ఈ రోజు కూడా నేను మీకు చికెన్ ఐటమ్ ని తయారు చేయబోతున్నాను. అయితే ఇది ఫామ్ చికెన్ కాకుండా నాటుకోడి. నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుందండి, అందుకే కాస్త ఉప్పు, పసుపు వేసి కుక్కర్లో పెట్టి కొంచెం సేపు ఉడికించేసాను. సో ఇప్పుడు కొంచెం సాఫ్ట్ గా అయింది. దీన్ని కర్రీ చేసేటప్పుడు మళ్ళీ బాయిల్ చేస్తాం కదా, అప్పుడు మరింత సాఫ్ట్ గా అవుతుంది. మీరు కూడా అలాగే చేసుకోండి, టైం సేవ్ అవుతుంది, అలాగే సాఫ్ట్ గా ఉంటుంది చికెన్. ఒకవేళ మీకు నాటుకోడి దొరకలేదనుకోండి, మామూలు చికెన్ తో కూడా చేయొచ్చు, కానీ ఇది నాటుకోడితో చేసే స్పెషల్ ఐటెం. ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకుందాం. చికెన్ రెసిపీ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. రెడ్ మీట్ తింటే యూరిక్ యాసిడ్ పెరిగి కిడ్నీస్ ప్రాబ్లం వస్తాయంటండి, అందుకే రెడ్ మీట్ ని తక్కువ చేసుకోవాలి. రెడ్ మీట్ అంటే మోస్ట్లీ మటన్ లో మనకి రెడ్ మీట్ ఉంటుంది, అదే మనం ఎక్కువగా తింటాం. సో మటన్ ని కొంచెం తక్కువగా తిని చికెన్ ని మన డైట్ లో పెంచాలి. చికెన్ లో ప్రోటీన్ ఉంటుంది, సో చికెన్ హెల్త్ కి మంచిది, అలాగే వెయిట్ అస్సలు పెరగరు. సో ఏం భయపడకండి. ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎప్పుడు కంప్యూటర్ ముందు కూర్చుంటాం కదా, చికెన్ మటన్ తింటే లావ్ అయిపోతాం అని భయపడుతున్నారేమో. చికెన్ తింటే లావ్ అవ్వరు, పర్వాలే. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక కాస్త సోంపు వేసుకో. సో ఇప్పుడు కొంచెం గార్లిక్ పీసెస్, వెల్లుల్లి ముక్కలు, ఆ తర్వాత అల్లం చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇలా అయితే మనకి
టేస్ట్ బాగుంటుంది, అలాగే తినేటప్పుడు కొంచెం కొంచెం పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది. మనం ఎక్కువ అల్లం వెల్లుల్లి ముద్ద వేస్తాం కదండి పేస్ట్ చేసి, కానీ వీళ్ళ రెసిపీస్లోని గ్రేట్ చేసి అంటే చిన్న చిన్న పీసెస్గా చేసి అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నారు. చూసారా, ఎక్కువగా అదే యూజ్ చేస్తున్నాను నేను. ఇవన్నీ వాళ్ళ సీక్రెట్స్, నేనేమో మీతో షేర్ చేసుకుంటున్నాను, మీరెవరికి చెప్పకండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాను. ఆ తర్వాత మనం జనరల్గా వీటిని సాంబార్ ఉల్లిపాయలు అంటామండి, రౌండ్గా చిన్న చిన్నగా ఉంటాయి, వీటిని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మనం కట్ చేయం కదా, ఫుల్గా ఉంటాయి చిన్న చిన్నవి, అందుకే ఇవి కాస్త ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, సో కరివేపాకు వేసుకున్నాక ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. నేను ఆల్రెడీ నాటుకోడి బాయిల్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాను కాబట్టి చూసుకొని వేసుకుంటాను. ఇది కొంచెం గ్రేవీలా వస్తుంది కాబట్టి మనం చికెన్ ఏమంటే రోటీతో తినొచ్చు, రైస్ తినొచ్చు, అన్నిటితో తినొచ్చు. సో ఇప్పుడు పసుపు వేసుకుంటాం. మన తెలుగు వాళ్ళం కూడా నాటుకోడి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అండి. అంటే ఊర్లలో ఉండే వాళ్ళకి జనరల్గా నాటుకోడి బాగా దొరుకుతుంది కదా, సో నాటుకోడితో రకరకాల కర్రీస్ చేస్తూ ఉంటారనమాట. సిటీల్లో నాటుకోడి తక్కువగా దొరుకుతుంది, సో ఎక్కువగా మనం ఈ బాయిలర్ కోడి మీద డిపెండ్ అవుతూ ఉంటాం. కానీ హెల్త్కి అయితే మాత్రం నాటుకోడి చాలా మంచిది. ఇప్పుడు టమాటోస్ వేసుకుంటున్నాను. ఓకే, టొమాటోస్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు కాస్త హైలో పెట్టచ్చు. ఇప్పుడు టొమాటోస్ సాఫ్ట్గా అయిపోయాయి, ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయ్యాయండి. కొంచెం నాన్ వెజ్ కర్రీస్ చేసుకునేటప్పుడు ఆయిల్ వేసుకోవాలి, అప్పుడే సాఫ్ట్గా చక్కగా వస్తాయి అన్నమాట మన రెసిపీస్ అన్నీ కూడా. ఇప్పుడు కారం వేద్దాం. కారం వేసి కలుపుకున్నాక ఇప్పుడు ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్న నాటుకోడి చికెన్ ఇలా వేసుకుంటున్నాను. ఓకే, ఇది మిక్స్ అయింది కదండి. ఇప్పుడు ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. తర్వాత ఏం చేయాలంటే మన చెట్టినాడు సీక్రెట్ వేసుకోవాలండి. చెట్టినాడు సీక్రెట్ అంటే మీకు అర్థమైంది కదా, అన్ని స్పైసెస్ని రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని ఇందులో వేసుకోవాలి. ఇది కూడా వేసుకున్నాక మనం ఆల్రెడీ కొంచెం బాయిల్ చేసుకున్నాం చికెన్ని, కానీ ఇందులో ఈ స్పైసెస్తో కుక్ అవ్వాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడైతే ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. దీన్ని కవర్ చేసి ఏం చేద్దాం, వెయిట్ చేద్దాం. మరి 2 minutes అయిపోయింది కదా, చూద్దాం. వా, చాలా సాఫ్ట్గా బాయిల్ అయింది. నేను ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను కాబట్టి నాకు 2 to 5 minutesలో చాలా చక్కగా బాయిల్ అయిందండి. మీరు ఎంతసేపు బాయిల్ చేశారన్నది మీరు ఒకసారి చెక్ చేసుకోండి కుక్ చేసేటప్పుడు. నేను 2 minutes 5 minutes అన్నాను కదా అని అంతసేపు బాయిల్ చేయకండి. చాలా ఘాటుగా హాట్గా వస్తుంది ఫ్లేవర్. మరైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటా. ఇప్పుడు దీన్ని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. చెట్టినాడు నాటుకోలి ఉప్పు వరివల్ రెడీ అయిపోయింది. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. చెట్టినాడు నాటుకోలి ఉప్పు వరివల్ కి కావలసిన పదార్థాలు: నాటుకోడి 1/2 kg, సాంబార్ ఉల్లిపాయలు 1 కప్పు, అల్లం 1 టీ స్పూన్,
వెల్లుల్లి 3, టమాటో 1, ఎండుమిర్చి 2, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, సోంపు 1 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 2 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు. చెట్టినాడు నాటుకోడి ఉప్పు వరువల్ తయారు చేసుకునే విధానం. ముందుగా నాటుకోడి ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఉడికించి పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని అది వేడయ్యాక సోంపు, వెల్లుల్లి, అల్లం, ఎండుమిరపకాయలు, సాంబారు ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, టమాటోలు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత కారం, ఉడికించిన నాటుకోడి, గరం మసాలా కొద్దిగా వేసి నీళ్లు పోసుకొని కాసేపు మరగనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చెట్టినాడు నాటుకోడి ఉప్పు వరువల్ రెడీ. చెట్టినాడు నాటుకోడి ఉప్పు వరువల్. కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసేసారు కదండి. మరి టేస్ట్ అయినా? అవును, ఇంకొక విషయం చెప్పాలి. ఇది రైస్ తో బాగుంటుంది, రోటీతో బాగుంటుంది, నాన్ తో బాగుంటుంది, అలాగే బిర్యానీతో కూడా బాగుంటుందండి. ఎప్పుడైనా మీరు టొమాటో రైస్ కానీ లేకపోతే జస్ట్ ఫ్రైడ్ రైస్ కానీ చేసుకున్నారు అనుకోండి, దాంతో కూడా తినొచ్చు. ఆగండి, ఎలా ఉంది అనే కదా. సూపర్ యమ్మీ. చెట్టినాడు వంటలన్నీ ఇంత బాగుంటాయని నాకు అసలు ఇన్ని రోజులు తెలీదు. తెలుసుంటే నేను ముందే అవన్నీ ప్రిపేర్ చేసి వండడం మొదలు పెట్టేద్దునేమో. వెంటనే నాటుకోడి ఎక్కడ దొరుకుతుందో వెతికి పట్టుకొని కూర వండేసుకోండి. మరి ఇవాల్టి మన చెట్టినాడు స్పెషల్ ఐటమ్స్ ఏంటో గుర్తున్నాయా? మళ్ళీ చెప్పనా? ఓకే, చెట్టినాడు స్పెషల్ చికెన్ బిర్యానీ, అలాగే చెట్టినాడు నాటుకోడి ఉప్పు వరువల్, 2 సూపర్ యమ్మీ డిషెస్. నోట్ చేసుకున్నారా జాగ్రత్తగా? తప్పకుండా ట్రై చేయండి. మరి ఇది ఇవాల్టి టేస్ట్ ఆఫ్ ఇండియా. మళ్ళీ నెక్స్ట్ చెట్టినాడు స్పెషల్ రెసిపీస్ తో కలుసుకుంటాను. అంటిల్ దెన్, బై బాయ్.